టుబిడి టీవీ నిన్నటి రోజున వినుకొండలో జరిగినటువంటి దారుణ హత్యకు సంబంధించి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై షర్మిల స్పందించడం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఈ హత్యాకాండకు సంబంధించి అందరూ కూడా చర్చించుకున్న తరుణం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలు ఒకరికొకరు విమర్శలు చేసుకున్న తరుణంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ నుంచి వై షర్మిల ఈ ఘటనకు సంబంధించి స్పందిస్తూ ట్విట్టర్లో ఒక పోస్ట్ని అయితే పెట్టడం జరిగింది. కొద్దిసేపటిమే షర్మిల వినుకొండలో జరిగినటువంటి హత్యాకాండకు సంబంధించి మాట్లాడుతూ కూడా నిన్నటి వినుకొండ హత్య ఘటన అత్యంత దారుణం, ప్రతి ఒక్కరు గొంతెత్తి ఖండించాల్సిన చర్య, ఇంకెంత క్షీణించాలి శాంతి భద్రతలు రాష్ట్రంలో, నడి రోడ్డు మీద ఆటవికంగా నరుక్కుంటుంటే పోలీసులు ఏం చేస్తూ ఉన్నట్టు, ఇది వ్యక్తిగత కక్షల వల్ల అయితే నేరస్తుల్ని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి, ఒకవేళ ఇది రాజకీయ హత్య అయితే కూటమి సర్కారుకు ఇదే హెచ్చరిక, ఇటువంటి ఘటనలు ఆదిలోనే ఆపకపోతే ఇది మీకు రాష్ట్రానికి మంచిది కాదు, నాగరిక సమాజంలో ఇలాంటి దుశ్చర్యలకు తావులేదు, అటు చంద్రబాబు గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారికి మా డిమాండ్ ఇదే, వీటికి అడ్డుకట్ట వేస్తారా లేదా, రాష్ట్రం రావణ కాష్టం అవుతుంటే మాత్రం చూస్తూ ఊరుకోమంటూ కూడా కూటమి ప్రభుత్వానికి వై షర్మిల ఒక హెచ్చరిక పంపించారని చెప్పుకోవచ్చు. మొత్తంగా నిన్న జరిగినటువంటి వినుకొండలో హత్యకు సంబంధించి ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున కూడా తీవ్ర స్థాయిలో వాదోపవాదనలకు విమర్శలకు అయితే తావుతీయడం జరిగింది. దీనికి సంబంధించి వై షర్మిల స్పందిస్తూ కూడా రాష్ట్రం రావణ కాష్టం అవుతుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించి తక్షణమే చర్యలు తీసుకుని బాధ్యుడిని వెంటనే కఠినంగా శిక్షించాలి, ఇది వ్యక్తిగత కక్షలా లేదా రాజకీయ కక్షలా అనేటువంటి విషయాన్ని గురించి కూడా విచారణ జరపాలంటూ కూడా వై షర్మిల ఒక డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. మొత్తంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి అనేటువంటి విషయాన్ని ఆమె చెప్తూ ఉన్నారు. రాష్ట్రం రావణ కష్టంలాగా మారుతుందంటూ కూడా ఆమె కూడా తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ సంఘటనకు సంబంధించి గొంతెత్తి ప్రశ్నించాల్సినటువంటి, ఖండించాల్సినటువంటి చర్య అంటూ కూడా వై షర్మిల మాట్లాడడం జరిగింది.